రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. కాంగ్రెస్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా సీన్ మారింది. వైఎస్ పై చేసిన కామెంట్స్ తో పవన్ కు ఘాటు లేఖ రాశారు కేవీపీ రామచంద్రరావు. ఇప్పటికే కొనసాగుతున్న హీట్ ను కేవీపీ లేఖ మరింత పెంచేసింది. పవన్ కళ్యాణ్ కు కేవీపీ ఒక ఘాటైన లేఖ రాశారు. కాంగ్రెస్ అనగానే వైఎస్ గుర్తొచ్చినందుకు ధన్యవాదాలన్నారు. వైఎస్ఆర్ విషయంలో పవన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు కేవీపీ. వైఎస్ఆర్ కు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్న కేవీపీ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మీపై ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు. వైఎస్ కేసులు పెట్టమన్నారన్న పోలీసు అధికారికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలన్నారు. అధికారి చెప్పింది నిజమైతే టీజీ సీఎం రిలీఫ్ ఫండ్ కు లేదా స్వచ్ఛంద సంస్థకు 10 కోట్లు ఇస్తానన్నారు. వైఎస్ చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా ఆయనపై ఆరోపణలు చేయడం అవివేకమన్నారు కేవీపీ. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. తెలంగాణలో హామీలు అమలు చేయడానికి చంద్రబాబుపై లేదా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. కాంగ్రెస్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా సీన్ మారింది. వైఎస్ పై చేసిన కామెంట్స్ తో పవన్ కు ఘాటు లేఖ రాశారు కేవీపీ రామచంద్రరావు. ఇప్పటికే కొనసాగుతున్న హీట్ ను కేవీపీ లేఖ మరింత పెంచింది. కాంగ్రెస్ అనగానే వైఎస్ గుర్తొచ్చినందుకు ధన్యవాదాలని ఆ లేఖలో ప్రస్తావించారు కేవీపీ. వైఎస్ఆర్ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా అన్నారు కేవీపీ. వైఎస్ఆర్ కు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్న ఆయన వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మీపై ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు. వైఎస్ కేసులు పెట్టమన్నారన్న పోలీసు అధికారికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలన్నారు. అధికారి చెప్పింది నిజమైతే టీజీ సీఎం రిలీఫ్ ఫండ్ కు లేదా స్వచ్ఛంద సంస్థకు 10 కోట్లు ఇస్తా అన్నారు. వైఎస్ చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా ఆయనపై ఆరోపణలు చేయడం అవివేకమన్నారు కేవీపీ. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. తెలంగాణలో హామీలు అమలు చేయడానికి చంద్రబాబుపై లేదా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.